లిటిగేషన్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఒక టాక్ ఉంది, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? ఇప్పుడు మీరు ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని అంటున్నారు, బట్ లిటిగేషన్ ఉండొచ్చు, అది మనకు తెలియకపోవచ్చు. పద్ధతులు ఉన్నాయి. దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ ఐడెంటిఫై. హౌ? ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందని చచ్చిపోతారని, డయాబెటిక్స్ వస్తే చచ్చిపోతారు. దేర్ ఆర్ పీపుల్ ఆర్ సర్వైవింగ్ ఫర్ 40-50 years ఆఫ్టర్ డయాబెటిక్స్. So there is always a controlling. Like lawyers uన్నారు, advocates uన్నారు. You can approach them. They will charge some few thousand. They will give you the entire report. You can go and check in the register office. You can go and check in the municipal office, the HMD office. అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు, జెన్యూనా కాదని. దాన్ని బట్టి మీకు తెలియకపోతే బెటర్ వే ఆల్వేస్ జనరల్ సొల్యూషన్ అంటే అపాయింట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. పే హిమ్ సమ్ పర్సంటేజ్. హీ విల్ డూ ద బెస్ట్ జాబ్. సో దెర్ ఆర్ వేస్ హౌ యూ కెన్ ఫైండ్ అవుట్. జనరల్గా నేను చెప్తున్నాను, ఇండివిజువల్ ప్లాట్లు ల్యాండ్లో కొనుక్కునేది అంటే గేటెడ్ కమిటీలో కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఉండే డబ్బులు పెడతాడు, ఎవడో వెళ్ళకపోతే ఎవడో కబ్జా చేస్తాడు. మన పాత గవర్నమెంట్లో 20-30 years బ్యాక్ దేర్ వన్ మినిస్టర్ కాల్ సమ్ పేరు ఉంది, పాత ఖాళీ జాగా కనిపిస్తే జెండా వేసేస్తారు, ఒక జెండా పాతేస్తారు మందని కబ్జా. కొంతమంది చూస్తే కద్దరు బట్టలు వేసుకొని, గోల్డ్ చైన్లు వేసుకొని, బొట్టు పెట్టుకొని, కైనీని వాళ్ళుకొని వెళ్ళేవారు. టాటా సుమోలు దడదడమని వెళ్ళి షూటింగ్లో వెళ్తారు. వాళ్ళు ఏంటంటే సెటిల్మెంట్ చేసేవారు. దే ఆర్ నాట్ డూయింగ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మారిపోయిందండి గత 10 సంవత్సరాలు. ఎస్పెషల్లీ రేరా వచ్చిన తర్వాత దేర్ ఆర్ సో మెనీ చేంజెస్, బట్ స్టిల్ యెట్ టు హ్యాపెన్. ఇప్పుడు చేంజింగ్ అనేది అంతంగా జస్ట్ స్టార్ట్ అయింది. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం బయ్యర్స్కి ఎలాంటి ఇంపాక్ట్ జరిగింది అనుకుంటారు? కొద్ది స్లో డౌన్ ఉంటుందండి. బ్యాంక్ రెపో రేట్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ కానీ తగ్గినప్పుడు లోన్స్ ఎక్కువ తీసుకుంటారు, పెరిగినప్పుడు లోన్స్ కొద్ది తగ్గుతాయి. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే రూల్ మాట, లా ఆఫ్ అట్రాక్షన్. ఇందాక ఏం చెప్పాను, ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ రేట్లు, సప్లై తక్కువ ఉందో రేట్లు ఎక్కువ. ఎక్కడ సప్లై ఎక్కువ ఉందో డిమాండ్ తక్కువ ఉందో రేట్లు. బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్ అని ఉంటాయి. కరోనా మన పాత గవర్నమెంట్లో ఇట్ వాజ్ సెల్లర్స్ మార్కెట్, కొత్త గవర్నమెంట్ ఇట్ ఇస్ బయ్యర్స్ మార్కెట్. సో అది డిఫరెంట్. అట్లా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం లోన్ తీసుకుంటే 30-40 సంవత్సరాలు తీసుకుంటాం. అందులో ఫిక్స్డ్ ఆఫ్ ఫ్లోటింగ్ అని ఉంటుంది. ఫ్లోటింగ్ అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా మారుతుంది. ఫిక్స్డ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ చేసి రేపు పెరిగినా తగ్గినా చేంజ్ చేయరు. సో అది ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. బ్యాంక్ బట్టి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఛార్జీలు ఫ్రీ ఉంటాయి. ఈల్డ్ రేట్, జనరల్ ఈల్డ్ రేట్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది. ప్రతి బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంది. మొదట తెలియదు, మన మధ్యలో ప్రీమెచ్యూర్డ్ క్యాన్సిల్ చేస్తే పెనాల్టీ వేస్తారు. సో అలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. సో సిటీ డెవలప్మెంట్ అంటూ మనం పల్లెటూర్లను కూడా ఏమన్నా ఇంపాక్ట్ చేస్తున్నామంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు రైతులు ఎంతమంది ఉన్నారండి? ప్రతి కుటుంబానికి రైతు కుటుంబం ఒక అమెరికా అల్లుడు ఉంటాడు, అమెరికా అల్లుడు, అమెరికా కొడుకు. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. సో ఒకప్పుడు 95% అగ్రికల్చర్ ఇన్కమ్ మీద బతికేవారు మన ముత్తాతలు అవన్నీ చూసుకుంటే. తర్వాత కొద్ది మెడికల్ వచ్చింది, ఫార్మా వచ్చింది, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి, ఐటీ వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్ ఏఐ మాట్లాడుతున్నాం. ఫ్యూచర్లో ఇంకేం వస్తాయో తెలియదు. సో షిఫ్టింగ్ అవుతుంది. ట్రెండ్ ఆఫ్ ద పీపుల్ ఇస్ షిఫ్టింగ్. అంతకుముందు రైతులు అసలు ఫ్లైట్లు ఎక్కిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు లోయెస్ట్ ప్రొఫైల్లో కూడా ఫ్లైట్ ఎక్కుతున్నాడు. సో అవేర్నెస్ పెరిగింది. సోషల్ మీడియా వచ్చి కొన్ని పాడైపోయినా, కొన్ని మంచి పనులు చేస్తున్నా, కొన్ని చెడ్డ పనులు ఎక్కువ చేస్తున్నారు. వేరే సంగతి. పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టింగ్ టువర్డ్స్ నెగిటివ్ థింగ్స్. పాజిటివ్ థింగ్ తీసుకుంటే మంచిది. ఇన్స్పిరేషన్ తీసుకునే విధానంలో ఉంటుంది. కొంతమంది అట్లా వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఇట్లా వెళ్తున్నారు. పాడైపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ అవేర్నెస్ వల్ల అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు బయ్యర్ సెల్లర్ వచ్చిన రియల్ ఎస్టేట్లో 10 ప్రాజెక్ట్ చూసుకొని మన దగ్గరకు వస్తారు. అంతకుముందు బిల్డర్ చెప్పిందే వేదవాక్కు. ఇప్పుడు అది లేదు. బిల్డర్ కంటే ఎక్కువ తెలుసు, ఏజెంట్ కంటే ఎక్కువ తెలుసు బయ్యర్. కానీ ఒక్కోసారి ఓవర్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను చెప్తాను, 10 మంది అబ్బాయిలు చూస్తే లాస్ట్లో డొక్కోట అబ్బాయి మెడలో తాలికెట్టారు. బికాజ్ యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఒక అబ్బాయి బాగుంటాడు, ఒక అబ్బాయి గవర్నమెంట్ జాబ్, ఒక అబ్బాయి ఆస్తి ఉంటుంది, ఒక అబ్బాయి ప్రాపర్టీ. ఏది రిజెక్షన్ ఈజ్ వెరీ టఫ్ ఇన్ లైఫ్, సెలెక్షన్ ఈజ్ ఈజీ. ఆ విధంగా చూసుకుంటే లాట్ ఆఫ్ అవేర్నెస్, లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని విధాలుగా మన ఇండియా ఈజ్ నౌ థ్రెట్ టు అమెరికా. ఇండియా, చైనా, జపాన్, ఇండియా ఆర్ థ్రెట్ టు ది అమెరికా. అమెరికా భయపడుతున్నాడు. ట్రంప్ గారు చూస్తే ట్యాక్స్లు పెంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మన ఎనీ మూమెంట్ వీ కెన్ సూపర్ సీడ్. చైనా ఎలాగైతే అందుకు అంటే పోటీ పడి పెరుగుతున్నాం మనం వెరీ ఫాస్ట్గా. సో అది అమెరికా చూసింది. వీళ్ళు ఎప్పుడైనా మాకు దే డోంట్ వాంట్ టు లీవ్ దట్ పొజిషన్ నెంబర్ 1. ఇప్పుడు 1లో ఉన్నారు. లేటెస్ట్ రోజు అమెరికాకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. 50,000 కోట్లు మిగిలిందంటే ఈ సంవత్సరం అమ్మ నాన్న పేరెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్ పేరెంట్స్కి దాదాపు 50,000 కోట్లు టర్న్ ఓవర్ వెళ్ళలేదు. దే డ్రాప్డ్ దెమ్సెల్ఫ్ టు గో టు అమెరికా. ఒకప్పుడు అమెరికాలో ఏంటంటే మోజు ఉండేది. 1 కోటి రూపాయలు ఇస్తా, 5 కోట్లు ఇస్తాం. ఇప్పుడు సేమ్ సాలరీస్ ఇక్కడ కూడా వస్తున్నాయి కదా, వై షుడ్ వి గో అన్నట్టు. సో ఏది చూసుకున్నా ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ ఇంపాక్ట్ వల్ల మారుతుంది కల్చర్.
సో ఇన్వెస్ట్మెంట్ అనేది నార్మల్ ల్యాండ్స్ మీద చేస్తే బెటర్ అంటారా, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద చేస్తే బెటర్ అంటారా? అగ్రికల్చర్ అంటే మీకు అవగాహన ఉండాలి. దాంట్లో ఏమవుతుందంటే చాలా వరకు రోడ్డు ఉండదు, నక్ష రోడ్ అంటే రోడ్డు ఉండదు, బ్రదర్ వదులుకుంటారు, మంచిగా ఉన్నంతసేపు యాక్సెస్ ఇస్తారు, ఒక గొడవ అయితే యాక్సెస్ ఇవ్వడు, ఈ ప్లాట్ అట్లా ఉండిపోతుంది. అట్లనే చూసే డెఫినెట్గా ఏదైనా రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టినా బాగుంటుందండి. భూమి మీద పెట్టినప్పుడు ఎవడు పాడవలేదు. ప్రొవైడెడ్ బై అ లీగల్ ప్రాపర్టీ, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, ఓనర్షిప్ చూసుకొని అన్ని గవర్నమెంట్ పర్మిషన్ చూసుకుంటే మీకు డెఫినెట్గా ఇబ్బంది ఎక్కడ కొనుక్కున్నా ఉంటుంది. డెఫినెట్గా ప్లాట్స్లో ల్యాండ్స్లో ఎక్కువ అవుతుంది, బట్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఖాళీగా ఉంటే ల్యాండ్ కబ్జాకు గురవుతుంది. కొన్ని డాక్యుమెంటేషన్, పాస్బుక్లు, కహానీలు చాలా ఉన్నాయి. అవన్నీ లేకపోతే కూడా 50 సంవత్సరాలు డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి. సపోజ్ ఒక్కోసారి ఏమందంటే 10 జనరేషన్ మారింది అనుకోండి లాస్ట్ 1 సంవత్సరాల్లో, మధ్యలో తాతగారు వీల్ నెంబర్ రాయకుండా చనిపోయారు, అప్పుడు లింక్ మిస్ అవుతుంది. 1 వీక్ లింక్ ఇన్ ఎ చైన్ కొలాప్స్ ద హోల్ వెహికల్ అని ఒక ప్రాబ్లం ఉంది. 1 వీక్ లింక్ ఇన్ ఎ చైన్ విల్ కొలాప్స్. అట్లా ఒక్కటి సంతకం లేకపోతే డాక్యుమెంట్ వ్యాలిడ్ కాదు. అది చాలా మంది చెక్ చేసుకోరు. చెక్ చేసుకున్నప్పుడు అది రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ చూసి మంచి ఏజెంట్స్ ద్వారా మంచిగా అనుకుంటే మీరు ఇప్పటికీ నేను ఏమంటున్నా, బెటర్ గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ కొనుక్కుంటే సేఫ్టీగా ఉంటుంది, కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, బట్ అమ్యూనిటీస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా. ఓకే. సో ఈ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్స్ ఎంతవరకు అప్లై అవుతున్నాయి అంటారు? అది సస్టైనబుల్ ఎనర్జీ అంటారు, సస్టైనబుల్ చూస్తారు. IGBC అని ఒక బాడీ ఉంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అని. అది డెఫినెట్గా దే హ్యాస్ అ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ది లైఫ్ హెల్త్ ఇష్యూస్లో. పొల్యూషన్ కానీ, గ్రీనరీ కానీ, లంగ్ స్పేస్ కానీ, వాల్ టు వాల్ గ్యాప్ కానీ, ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ కానీ, దేర్ ఆర్ సమ్ 100 పారామీటర్స్ పైన ఉంటాయి. 100 పారామీటర్స్ సాటిస్ఫై అయితేనే IGBC ఇస్తారు. IGBCలో 3 రేటింగ్లు ఉంటాయి, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. ప్లాటినం ఇస్ హైయెస్ట్ రేట్. అయితే కొన్ని వెరీ ఫ్యూ బిల్డింగ్స్ IGBC ఎక్కువ లేవు, బట్ రానున్న రోజుల్లో IGBC ఎస్పెషల్లీ 4 సస్టైనబుల్ సిటీలో IGBC గ్రీన్ బిల్డింగ్ వల్ల ఏదంటే హెల్త్ హజార్డెస్ అంటే హెల్త్ కండిషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. 30% గ్రీనరీ ఉండాలి. అండ్ అపార్ట్మెంట్కి వెళ్ళకి చాలా దూరం ఉండాలి. ల్యాండ్ మధ్యలో గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ ఉండాలి, డ్రైనేజ్ కనిపించకూడదు, పొల్యూషన్ రాకూడదు. ఇవన్నీ కూడా దెర్ ఆర్ సో మెనీ 100+ పారామీటర్స్. అది పాస్ అవ్వడానికి ఈజీ కాదు. అదేదో IAS లేకపోతే గేట్ ఎగ్జామ్ పాస్ అయినట్టు ఉంటుంది, క్యాట్ ఎగ్జామ్. ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఎగ్జామ్, ఇట్స్ అన్ IIT ఎగ్జామ్. సో ఈ బిల్డర్స్కి, బయ్యర్స్కి మధ్య ట్రస్ట్ అనేది ఎందుకు కోల్పోతున్నారంటారు సార్? ఆశ, అత్యాశ తప్ప ఇంకేం లేదు. డబ్బు సంపాదించాలని ఉంటూనే ఉంటుంది, ఒక లిమిట్ లేదు. మార్కెట్లో మన తాతగారికి సైకిల్ కూడా ఉండేది కాదు, సైకిల్ మీద చేసేవారు బిజినెస్. సైకిల్ నుండి లోనా అని వచ్చింది, లోనా తర్వాత టీవీఎస్ తర్వాత బజాజ్ స్కూటర్, రియా బజాజ్, దాని తర్వాత బైక్ HD అని ఒక బైక్ ఉండేది, దాని తర్వాత మీకు మారుతి 800 తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ బెంజ్, రోల్స్ రాయ్స్. ఏ కారు వచ్చినా మనకు ఆశ అనేది తగ్గట్లే. సో దెర్ షుడ్ బి ఎ లిమిట్. కొంత లిమిట్ తర్వాత డబ్బుకి వాల్యూ ఉండదు. ఈరోజు మనిషి వాల్యూ ఎట్లా తెలుస్తుందండి? మనిషి వాల్యూ కావాలంటే మనం చనిపోయిన తర్వాత మన డెడ్ బాడీ దగ్గర ఎంతమంది వస్తున్నారు అది నీ వాల్యూ. ఒకప్పుడు చూసి ఊరంతా వచ్చేది, పక్క ఫ్లాట్ రాడు. సో డబ్బు అనేది అంత సంపాదించాలి, తప్పలేదు, డబ్బు కావాలి, సంపాదించాలి, ఉండాలి. సడన్ లెవెల్ దాటిపోయిన తర్వాత ఇట్ డజంట్ హ్యావ్ ఎ వాల్యూ. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, చాలా మంది AC రూమ్లో పడుకుని నిద్ర పట్టదు. కొంతమంది బాగా కష్టపడేవాడు, కూలోడు అంటే అటు ఎక్కడ రోడ్డు మీద పడుకుని నిద్ర, దోమలు కుడుతున్నప్పుడు నిద్రపోతాడు. మా గ్రాండ్ మదర్ ఒక ప్రాబ్లం చెప్పేవారు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని. అంటే ఆకలి వేసినప్పుడు ఏది పెట్టినా బాగుంటుంది. ఎస్పెషల్లీ తిరుపతి వెళ్ళాం అనుకోండి, ప్లేస్ బాగా తిరుగుతాం, మధ్యాహ్నం ఫుల్ ఆకలి వేస్తుంది, ఆఫీస్ నుండి ఆకలి లేదు, అప్పుడు ఆకలి ఏ గడ్డి పెట్టినా చాలా బాగుందని తినేస్తారు. దట్స్ ఎ నీడ్, వాంట్ కాదు. అట్లాంటి ఇక్కడ కూడా ఏంటంటే there are lot of communication gaps, lot of people are trying to take advantages where the buyer's emotion is sentiment ని ఎన్కాష్ చేసుకుంటారు. సో ఆఫ్లైన్ సేలింగ్స్ కంటే కూడా సార్ ఇప్పుడు ఈ ఆన్లైన్ సేలింగ్స్ అనేవి చాలా డిమాండ్ ఉన్నాయి. అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్ దాని మీద? రియల్ ఎస్టేట్ ఆన్లైన్ అంటే FMCG అన్ని ప్రొడక్ట్స్ ఉంది. రియల్ ఎస్టేట్ అంటున్నారు, రియల్ ఎస్టేట్లో ఆన్లైన్ మంచిగా కానీ బట్ ఆఫ్లైన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఆన్లైన్. ఎందుకంటే మీరు జో దిక్తా హై ఓ బిక్తా హై, నువ్వు చూడకుండా నువ్వు సాటిస్ఫై తప్పదు. ఇంకా అమెరికాలో ఉన్నాను రాలేనంటే తప్ప ఎవ్రీబడి, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఫ్యామిలీ, బావగారు, అత్తగారు వీళ్ళందరూ చూడకుండా జనరల్గా ఇల్లు కొనం 2 కోట్ల గారు టీం వస్తారు. ఆ టీం అంతా మా కళ్ళ ముందు కనిపించేది నమ్మదు. ఆన్లైన్లో ఏదో చెప్తాం, అక్కడ ఏదో జరిగితే
అవును, ఇబ్బంది అవుతుంది కదా. 3Dలో నేను 100 చూపిస్తా, ఫిజికల్ లేకపోతే అదే మీరు ఫిజికల్గా వచ్చి చూసుకుని కూడా మీకు క్లారిటీ ఉంటుంది. ఆన్లైన్ కొన్ని కండిషన్లు, టర్మ్స్ అండ్ కండిషన్లో చేసుకోవచ్చు, తప్పదు అనే పరిస్థితిలో. బట్ ఆల్వేస్ ఫిజికల్ విజిట్, ఎస్పెషల్ రియల్ ఎస్టేట్ ఇస్ కంటే మిగతా ప్రొడక్ట్స్ మాట్లాడుతుంది. ఇప్పుడు అమెజాన్ చాలా ప్రొడక్ట్స్ అమ్ముతుంది, ఫ్లిప్కార్ట్ చాలా ప్రొడక్ట్ అవుతుంది, అండ్ అమెజాన్ రిటర్న్ వస్తే కూడా తీసుకుంటాడు, ఏమి హెస్టేట్ చేయట్లేదు. బట్ రియల్ ఎస్టేట్లో అలా ఉండదు, కోట్లు. అక్కడ 10 రూపాయల నుండి అమెజాన్ వాడు అమ్ముతాడు, ఇక్కడ మినిమం 1-2 కోట్లు అనేది ఫ్లాట్ రాదు. బంజారా జూబ్లీస్ 3-4 కోట్లు, స్క్వేర్ ఫీట్ 20 నుండి 25,000 రూపాయలు చెప్తున్నారు మంచి ఏరియాలో. కోకాపట్లో ఎంత 20,000 తక్కువ ఉండదు, 15,000. ఎంతమంది కొనుక్కుంటారు? మీడియా వాళ్ళు కొనుక్కోవచ్చు, మాలాంటి వాళ్ళు కొనుక్కోవాలి సార్. నాకు కష్టమే సార్, కష్టమే.